సార్, సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో నిరవధికంగా 32 రోజులు సమ్మె చేశారు. మరి నిన్న సమ్మె అనేది అర్ధాంతరంగా సమ్మె విరమణ జరిగింది. రాష్ట్ర నాయకత్వం ఏం చర్చించింది, ఏం భరోసా ఇచ్చింది, ఎందుకు సమ్మె విరమించారు? ముందుగా జై స్వరాజ్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు సార్. ఎందుకంటే గత 32 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే రేవంత్ రెడ్డి సార్ మాట ఇచ్చి వెళ్ళారో ఆ శిబిరం నుండి ప్రతినిత్యం మా యొక్క పోరాట ప్రతిమను చూపించినటువంటి మీ ఛానల్ వారికి మా వరంగల్ ఉమ్మడి జిల్లాల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నిన్న జరిగిన చర్చల్లో అంటే ఇక్కడ నేను ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడినంత ఈజీగా రాష్ట్ర ప్రభుత్వం ముందు కూర్చున్న మా రాష్ట్ర ప్రతినిధులు మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా అనేక ఆటపోట్లు ఎదుర్కొంటూ చాలా కాలం తర్వాత మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మా యొక్క 32 రోజుల యొక్క ఫలితాన్ని చెప్పుకున్నట్లయితే గతంలో లేనటువంటి కొన్నిటిని ప్రభుత్వం మాకు కల్పించడం జరిగింది. మేము ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు సార్. ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా మేము ప్రభుత్వానికి మేము కూడా సహకరించాలని మా రాష్ట్ర శాఖ వాళ్ళు కాస్త వెసులుబాటు ఇచ్చారేమో అని మేము అనుకుంటున్నాము. మరి మీరు అన్నట్టుగా రాష్ట్రంలోని మెజార్టీ పీపుల్స్ వ్యతిరేకించిన ప్రభుత్వం మాకు అనుకూలంగా వస్తుందని, రేపు వాళ్ళు ఇచ్చే త్రిసభ్య కమిటీ అనేది వాళ్ళ సబ్ కమిటీ అనేది మాకు అనుకూలంగా వస్తుందని మేము అనుకుంటున్నాము. ఎవరిని అయితే అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అంటే జిల్లా కమిటీలను కానీ రాష్ట్ర కమిటీలను కానీ మేము తక్కువ అంచనేసి కానీ లేకపోతే వాళ్ళు ప్రలోభాలు లోపడారని కానీ అనడానికైతే వీల్లేదు సార్. ఎందుకు అంటే ఇక్కడ మాట్లాడినంత ఈజీగా చర్చల్లో మాట్లాడడానికి వెసులుబాటు అనేది ఉండదు. కానీ మా ప్రతి ఒక్క ఎంప్లాయీ 32 అందులో మెజారిటీ పీపుల్స్ అంతా కూడా మహిళలే కావటం మాకు చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. ఏజ్ మీద పడిన అనారోగ్యంతో ఉన్న ప్రతి మహిళ నిత్యం నా కుటుంబం కొరకు నా కొరకని వచ్చి ఇక్కడ ఏకోగుల వల్లనే మీరు 32 రోజులు అనేది పోరాటం చేయడం జరిగింది. ఎవరో ఒక్కరు చేసిన దానికి అందరినీ నిందించడం అనేది అది మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వము అమ్ముడు పోయింది. ఇంత ఘనంగా మేము చేస్తున్నప్పటికీ కనీసం మా కన్సర్న్ లేకుండా మీకు మీరే సమ్మె అనేది ఎలా విరమిస్తారని చెప్పి సమగ్ర ఉద్యోగులు అంటున్నారు. ఓకే సార్, వరంగల్లో ఉన్న నేను ఆ చర్చల్లో పాల్గొనలేదు. అక్కడ లాబింగ్లు జరిగాయనే విషయాన్ని నేను ఎలా చెప్పగలుగుతా? వాళ్ళు మా అందరి కొరకు 19,600 కుటుంబాల కొరకు వెళ్ళి చర్చలు జరిపారు. అక్కడ దేనికి ఇబ్బంది పడుతున్నారు? ఇక్కడ ఉండే మేము మాటలు మాట్లాడడం కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళు మా అందరి కొరకు మా కుటుంబాల కొరకు పోరాటం చేశారు. మరి ప్రభుత్వంతో కూడా కొన్ని సమయాల్లో వ్యతిరేకించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. 2 సార్లు వెళ్ళి కూడా 2-3 సార్లు వెళ్ళి కూడా ప్రభుత్వము చెప్పినటువంటి వాడు కూడా అంగీకరించకుండా రావడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళని ఎలా తప్పుపడతాం? వాళ్ళు కూడా మా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారన్న వ్యక్తిగత అభిప్రాయం. పే స్కేల్ విషయంలో 3 months టైం గవర్నమెంట్ కోరింది. మరి 3 months లో అకాడమిక్ ఇయర్ అయిపోద్ది, ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ సమ్మర్ లో మీరు సమ్మె చేయడానికి కూడా ఎవరు కూడా ఉండరు. మరి ఎలా చేస్తారని చెప్పేసి మీరు టైం తీసుకున్నారు? ప్రభుత్వం అనేది ప్రజలకు తండ్రి పాత్ర ఉంటుంది. తండ్రి ఈ రోజు కాకుండా మరో మారైనా మాకు తీరుస్తారని మేము అనుకుంటున్నాం. పే స్కేల్ అనేది ఒక 3 నెలల్లో వస్తుందని మా రాష్ట్ర కమిటీ కానీ మా జిల్లా కమిటీలు కానీ ప్రభుత్వం కానీ హామీ ఇవ్వటం ద్వారా కొంతవరకు నమ్మకం లేకున్నా 70% మాత్రం మా యొక్క ఎస్ఎస్సీ ఎంప్లాయీస్ అంతా నమ్మటం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినట్లయితే ఇంతకంటే ఉవ్వెత్తున మళ్ళీ దీక్షలు చేయడానికి, ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా మా ఎస్ఎస్సీ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎక్కడా వెనకం చేయరు. మరి ప్రభుత్వం కూడా మాకు అనుకూలంగా స్పందించి మాకు ఏవైతే చెప్పారో అవి అందిస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. మెజారిటీ 33 జిల్లాల వ్యాప్తంగా సమగ్ర ఉద్యోగులు రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్యమ ద్రోహులుగా వర్ణిస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? అనొచ్చు, కానీ ఇంతమంది ఉసురు జరుగుతారు వాళ్ళు తెలుసు సార్. ఎలాంటి అపోహలకు లోను కావద్దని మా సమగ్ర శిక్ష ఉద్యోగులకి నేను వేడుకుంటున్నా. దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలోని 19,600 మంది కుటుంబాలకు వాళ్ళు భరోసా నింపడానికే వెళ్ళారు. అక్కడికి వెళ్ళడం
19,600 కుటుంబాలకు భరోసా కల్పించడానికి మా దాంట్లో ఉన్నటువంటి అన్ని వింగుల వాళ్ళం, అనేక రకాలుగా ఉన్నటువంటి అన్ని వింగుల వాళ్ళము, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మరి స్టేట్ కమిటీ వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని అక్కడ ప్రభుత్వ చర్చల్లో పాల్గొని ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అక్కడ మాకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ప్రలోభాలకు లోను కాలేదని 100% నేను నమ్ముతున్నాను సార్. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్న అప్పటి రేవంత్ రెడ్డి టీ తాగేలోపే మీ సమస్య అనేది పరిష్కారం అవుద్ది, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఇప్పుడు నిన్న మీకు వాగ్దానం చేశారు 3 months లో మీ సమస్య పరిష్కారం చేస్తామని, మళ్ళా గతం లెక్క కాదని ఎలా అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని మేము అనుకోవట్లేదు సార్. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తను అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు ఏ మాట చెప్పినా కూడా మాలాంటి అనేక మంది కూడా మరి ప్రభుత్వం పైన పోరాటాలు, ఉద్యమాలని మరి ఇబ్బందికరంగా ఉంటాయని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అంటే కాస్త వ్యవధానిస్తూ వారి యొక్క డిమాండ్స్ నెరవేరుస్తారేమో అని నేను అనుకుంటున్నాను సార్. నాకు ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన, మా రాష్ట్ర శాఖ పైన, అందరిపైన నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము అనుకునే సాధిస్తాము. ఎవరు నిరాశపడొద్దు. మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నాం. ఎందుకంటే 32 రోజులు అన్నిటి కోర్చుకొని రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరొక మారు మా వరంగల్ జిల్లా పక్షాన, మరి ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన, రాష్ట్రం పక్షాన ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా అన్నిటి కోర్చుకొని వచ్చి మహిళా ఉద్యోగులు సహకరించారు. మా 32 రోజుల పోరాటంలో కీలక భాగస్వాములు అయ్యారు. వాళ్ళకు మరొక మారు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు సమ్మె అనేది పూర్తి స్థాయిలో విరమించినట్టేనా? కరీంనగర్లో ఇంకా కొనసాగుతుంది? తాత్కాలిక విరమణాన్ని మా రాష్ట్ర